తెలంగాణ రాష్ట్ర సాధకుడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పాలకులు ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ అధినేతను వేధిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ గారికి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి వారిని వేధిస్తున్నవైన మాత్రం తెలంగాణ ప్రజలను చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప పోరాట యోధుడు. తొలి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ నాయకులు నోటీసు 160 సిఆర్పిసి నోటీసు రేవంత్ రెడ్డి పేష్ చేయిస్తున్నారు పోలీసు వాళ్ళతోనంటేనే దీంట్లో ఎంత కక్ష ఉన్నదో రేవంత్ రెడ్డికి క్లియర్గా అర్థమవుతుంది. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, అది కూడా చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకో. ఏమంటే ఏం కూడా చేయలేరు. అక్కడనో ఇక్కడనో వాళ్ళని వీళ్ళని బెదిరించినట్టు బెదిరిస్తాం అనుకుంటారు. మేమేం భయపడం, నిటారుగా ఉన్నాం, నికార్స్గా ఉన్నాం. ఎస్, ఇంత ధైర్యం ఉంటుందా మాకు? ఎవరితోనైనా పోరాడగలుగుతాం, ఎంత దాకైనా పోరాడగలుగుతాం. వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీబడి. ఇంకో మాట కూడా హెచ్చరిస్తా ఉన్న, జాగ్రత్త. న్యాయం ధర్మం అనేది ఉంటుంది, భగవంతుడు అనేవాడు ఉంటాడు. అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తే బూమరాంగ్ కూడా అవుతుంది, రివర్స్ తలుపుతుంది, తప్ప చాలా తీవ్రంగా తలుపుతుంది.